పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామానికి చెందిన ప్రకృతి రైతుదర్శి శేషరావు గారు సేంద్రియ సాగు మిరప తోట, గుంటూరుకు చెందిన ఉపాధ్యాయ దంపతులు విజయకుమార్, రాణి మిరప సాగును పరిశీలించారు. ఈరోజు పులిసిన మజ్జిగ ఇంగువ మిరపకు పిచికారీ చేయడం జరిగింది. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ తెగుళ్ళు నివారించబడతాయి. శేషారావు గారి మిరప తోటలో ఉన్నామండి. ఇక్కడైతే రసాయన మందులు కానీ పురుగు మందులు కూడా ఏం లేకుండా కూడా ఇక్కడ మిరపకాయలు పండించడం జరుగుతుంది. చేలో మేము ప్రత్యక్షంగా చూసాము. చేలో మరి అక్కడక్కడ సాగు మధ్యలో ముల్లంగి, తర్వాత బీట్రూటు, తర్వాత క్యారెట్, తర్వాత మొక్కజొన్న, తర్వాత తోటకూర, ఆకుకూరలు కూడా విత్తనాలు కూడా మధ్యలో పెట్టి వాటి ద్వారా వాటికి వచ్చేటటువంటి ఏదైనా వైరస్లు కానీ లేకపోతే వాటికి వచ్చేటటువంటి తెగుళ్ళు కానీ గమనించడం ద్వారా ఈ తోటకి మరి మజ్జిగ, తర్వాత ఇంగువ కలిపిన నీళ్లు ప్రస్తుతం మేము ఇక్కడ ఉండగానే వాళ్ళు పిచికారీ చేస్తున్నారు ఈ తైవాన్ స్ప్రేయర్ ద్వారా. అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ మిరపకాయలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎటువంటి రసాయన పదార్థాలు కానీ లేకపోతే ఎటువంటి పురుగు మందులు కానీ వాడకుండా ఇది మరి మిరపకాయలు పండిస్తున్నారు. ఇక్కడ ఈ చేలో చూసినట్టు ఇక్కడ మీరు గమనించినట్టయితే మధ్యలో ముల్లంగి, తర్వాత బీట్రూట్, తర్వాత ఆకుకూర మొక్కలు ఇలాంటివన్నీ కూడా, బంతి పూలు ఇలాంటివన్నీ కూడా మధ్యలో కాలుకు మధ్యలో వేస్తూ ఉన్నారు. తర్వాత స్వీట్ కార్న్ కూడా మొక్కలు కూడా వేశారు. మరి చాలా బాగుంది. ఇక్కడ మరి గుంటూరు, నా పేరు విజయకుమార్ అండి. నేను టీచర్గా పనిచేస్తున్నాను. మేము కూడా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాం. మరి మా మిసెస్ హిందూ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామానికి చెందిన ప్రకృతి రైతుదర్శి శేషరావు గారు సేంద్రియ సాగు మిరప తోట, గుంటూరుకు చెందిన ఉపాధ్యాయ దంపతులు విజయకుమార్, రాణి మిరప సాగును పరిశీలించారు. ఈరోజు పులిసిన మజ్జిగ ఇంగువ మిరపకు పిచికారీ చేయడం జరిగింది. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ తెగుళ్ళు నివారించబడతాయి.